ఏఐ చదువుతాను, డేటా సైన్స్ చదువుతాను, మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటాను అనే వాళ్ళకి డైరెక్ట్‌గా సబ్జెక్ట్‌లో జాయిన్ చేసేయడం కాదండి. అదే కోర్స్‌లో జాయిన్ చేయడం కాదు. ఈ వీడియో చూపించండి. మీరేదో లైకులు, షేర్‌ల కోసం అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. వాళ్ళే కాదు, మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటారు. జూన్ 29 జాతీయ గణాంక దినోత్సవం. నేషనల్ స్టాటిస్టికల్ డే. కొంతవరకు అర్థమైంది కదండీ! ఈరోజు ఎందుకు జాతీయ గణాంక దినోత్సవం జరుపుకుంటున్నామంటే, స్టాటిస్టిక్స్‌ని ఒక రేంజ్‌కి తీసుకెళ్ళిన మహానుభావుడు ఒకాయన ఉన్నాడు. ఆయన పుట్టినరోజండి. ఆయన జ్ఞాపకార్థం ఈరోజు నేషనల్ స్టాటిస్టిక్స్ డే అని పెట్టుకున్నామండి. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్. ఇక్కడ స్టాటిస్టిక్స్ చదివితే ఏ రేంజ్‌లో ఉంటారో తెలుసా? కామెంట్ చేయండి. మీరు చూసిన వాళ్ళు, అక్కడ చదువుకున్న వాళ్ళు, లేకపోతే అక్కడ చదువుకొని బాగుపడిన వాళ్ళు ఉన్నారు చూడండి. గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కామెంట్‌లో చెప్పండి. మనం ఎంతసేపు కూడా డేటా సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! దీని వెనకాల భారతదేశంలో పునాదులు వేసిన మహానుభావుడు ఒకాయన ఉన్నాడు. ప్రశాంత చంద్ర మహలనోబిస్. పీసీ మహలనోబిస్ అంటే చాలామందికి తెలుస్తా అండి. ఈ తరానికి తెలియదు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు, 5 ఇయర్ ప్లాన్స్ అనేవి ఉండేవి. తెలుసా మీకు? ఎన్ని ప్రణాళికలు నడిచినాయో తెలుసా మీకు? అంటే ఆ రోజుల్లో స్వాతంత్రం వచ్చిన 3, 4 ఏళ్లకే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ మొదలైపోయింది కదండీ! తర్వాత కంటిన్యూ చేశారు కదండీ డేటా. డేటాబేస్‌ని బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. డేటాబేస్‌ని బేస్ చేసుకొని ప్రభుత్వం నడవాలి. అప్పుడే అది ఎఫెక్టివ్ గవర్నమెంట్ అవుతుంది అని ఆ రోజే చెప్పాడండి. ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. గుర్తుందా మీకు? డేటా డ్రివెన్ సొసైటీ, డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంటూ ఉంటారు కదా! ఒక గవర్నమెంటే కాదండి, పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు గూగుల్ నడుస్తుందంటే డేటా బేస్ చేసుకొని, అమెజాన్ నడుస్తుందంటే డేటా బేస్ చేసుకొని, చిన్న చిన్న స్టార్టప్స్ కూడా డేటాని బేస్ చేసుకొనే నడుస్తున్నాయండి. అంటే డేటా ఈరోజు ఇంధనం. ఇవాళ రేపు పెట్రోల్ అనుకుంటున్నారు మీరు. ఈరోజు ఆల్రెడీ డేటా ఇంధనం అయిపోయింది. భవిష్యత్ అంతా కూడా డేటాని బేస్ చేసుకొనే నడుస్తాయి. ఏవి? పెద్ద పెద్ద కంపెనీలు, గవర్నమెంట్లు, సమాజమే డేటాని బేస్ చేసుకొని నడుస్తుందంటున్నారు. కాబట్టి ఆ స్టాటిస్టిక్స్ ఏంటి? ఆ స్టాటిస్టిక్స్ గొప్పతనం ఏంటి? ఇది చదివితే అంటే స్టాటిస్టిక్స్‌కి, డేటా సైన్స్‌కి, మెషిన్ లెర్నింగ్‌కి, ఏఐకి ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో, మరి వదిలిపెట్టకుండా మొత్తం చూడండి. చూసి వదిలేయకుండా, ఈరోజు పిల్లలు ఉన్నారు కదా! నేను ఏఐ నేర్చుకుంటాను, కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటాను, మెషిన్ లెర్నింగ్‌కి వెళ్తాను అనేవాళ్ళు ఉన్నారు చూడండి. వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటారు. అప్పుడు సక్సెస్ అవుతారండి. సో, ముందైతే పీసీ మహల్‌నోబిస్‌కి అందరం కూడా నివాళులర్పించుకుంటూ, జూన్ 29 గుర్తు చేసుకుంటూ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. వదిలిపెట్టకుండా మొత్తం చూడండి. లైకు, షేర్ ఇవ్వట్లేదు కొంతమంది. ఇలాంటి మంచి విషయాలు లైకు, షేర్ ఇస్తే పిల్లలకి చాలామందికి ఉపయోగపడతాయండి. నేను లైకులు, షేర్ల కోసం, రెవెన్యూ కోసం వీడియోలు చేసేవాడిని కాదని మీకు తెలుసు. సో, మరి షేర్ కూడా చేయండి. ఏం ఆలోచించొద్దు. ఫాలో అవ్వట్లేదు ఇంకా కొంతమంది, ఫాలో అవ్వండి. నా సలహా అండి, ఏఐ నేర్చుకోవాలి, మెషిన్ లెర్నింగ్‌కెళ్ళాలి, కంప్యూటర్ సైన్స్ చేయాలి అనుకునే వాళ్ళు స్టాటిస్టిక్స్ నేర్చుకోండి. ఏది? నాకు మ్యాథమెటిక్స్ వచ్చండి, స్టాటిస్టిక్స్ ఏంటి అంటారా? మ్యాథమెటిక్స్‌కి దగ్గరగానే ఉంటుందండి. స్టాటిస్టిక్స్ అంటే మీరు అనుకుంటారు ఏవో లెక్కలు, గణాంకాలు, పెద్ద పెద్ద సూత్రాలు, ఈక్వేషన్స్ అనుకుంటారు కదా! కాదు. స్టాటిస్టిక్స్ అంటేనే డేటా. గుర్తుంచుకోండి. ఆ డేటా ఆర్గనైజ్ చేయడం, ఆ డేటాని రన్ చేయడం, ఆ డేటాలోంచి ప్రొడక్ట్ తీయడం, ఆ డేటాని బేస్ చేసుకొని అంటే లార్జ్ వాల్యూమ్ డేటా అండి. సపోజు మనం జనరల్‌గా ఒక ఎక్సెల్ చూసుకుంటే, సపోజ్ ఒక 100 కాలమ్స్, 100 రోస్ ఏసుకుంటే 100 × 100 అంటాం కదా! ఈ 100 × 100 ఎంతయింది? అందులో అటు నుంచి 100, ఇటు నుంచి 100 రకాలుగా దాన్ని విశ్లేషించొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అనుకుంటున్నాం కదండీ! అలాగా 1,00,000 × 1,00,000, 10,00,000 × 10,00,000 కూడా వాల్యూమ్ ఆఫ్ డేటా ఉంటుందండి. ఎందుకండి ఇంత డేటా? దేనికి ఉపయోగపడుతుంది అంటారు కదా! ఈరోజు జనాభా లెక్కలు. భారతదేశంలో సపోజ్ 140,00,00,000 జనాభా ఉన్నారు కదా! 140,00,00,000 ఇంటూ ప్రతి మనిషికి జనాభా లెక్కల్లో ఎన్ని అంశాలు తీసుకుంటున్నారు? మన వివరాలు తీసుకుంటున్నారు కదండీ! 50, 100 రకాల వివరాలు. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే ఆడ, మగ ఎంతున్నారు? ఏ కులం వాళ్ళు ఎంతున్నారు? ఏ ఏజ్ వాళ్ళు ఎంతున్నారు? ఏ రోగాలతో ఎంతమంది బాధపడుతున్నారు? ఎవరెంత సంపాదిస్తున్నారు? మీకు అర్థమైపోయిందండి. ఇలాగ అది ఇది లేదు, చాలా ఉన్నాయి కదా! దాన్ని బేస్ చేసుకొని ఎవరికేం కావాలి, ఎట్లా, ఏంటి అనేది నిర్ణయాలు తీసుకుంటారు.
జనాభా లెక్కలే అనుకుంటున్నారా? వాతావరణం అండి. ఈరోజు వాతావరణ విశ్లేషణ పర్ఫెక్ట్‌గా మనకి ఎలా వచ్చేస్తుందనుకుంటున్నారు? ఈ డేటాని విశ్లేషిస్తారండి. సూపర్ కంప్యూటర్స్ విశ్లేషిస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే ఎనాలిసిస్ అంటాం చూడండి అట్లా. ఇంక ఇదొక్కటే కాదు, స్పోర్ట్స్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, మెడికల్ ఫీల్డ్, షేర్ మార్కెట్ ఇవన్నీ కూడా డేటా ఆధారంగా నడుస్తూ ఉంటాయి. కాకపోతే దురదృష్టం ఏంటంటే మనోళ్ళు ఎంతసేపు థియరీ పార్ట్ మీద పడి వాళ్ళేదో 4 పేజీలు చెప్తే వీళ్ళు 2 పేజీలు చదివేసి ఎగ్జామ్ రాసేసి మంచి గ్రేడ్ కొట్టుకొని వచ్చేద్దాం అనుకుంటారు. కానీ ప్రాక్టికల్‌గా ఒక డేటా సెట్ తీసుకొని డేటా సైన్స్, ఏఐ చదువుతున్న వాళ్ళ గురించి చెప్తున్నానండి. దాన్ని ఆర్గనైజ్ చేసి అందులోంచి ప్రోడక్ట్ తీసి దాన్ని విశ్లేషణ చేసి అక్కడున్న సమస్యకు ఒక పరిష్కారం చూపించగలిగితే వాళ్ళు కదండీ సక్సెస్‌ఫుల్ డేటా సైంటిస్ట్ అవుతారు. అందుకే ఈ స్టాటిస్టిక్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. ఏది? ఈ డేటాని ఆర్గనైజ్ చేయడం, డేటాని విశ్లేషించడం. అంటే గవర్నమెంట్‌లో ఉన్నాం కదా! డెసిషన్స్ బాగా తీసుకోగలుగుతాం అని చెప్పి. నేను కూడా ఏఐ టూల్స్ అవి వాడుతూ ఉంటాను. సో, మరి స్టాటిస్టిక్స్‌కున్న ఇంపార్టెన్స్ అది. ప్రత్యేకంగా స్టాటిస్టిక్స్ కోసం ఇంకొక వీడియో చేసుకుందాం. ఎక్కడెక్కడ చదవాలి? మంచి ఇన్‌స్టిట్యూట్స్ ఏంటి? ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్స్ ఏంటి? చదివిన వెంటనే ఉద్యోగాలు వస్తాయా? ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయనేది ఈ వీడియోలో చెప్తాను. మిగిలినవి మీరు అడిగితే అవి కూడా డేటా నిజంగా ఉపయోగపడుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ మేకింగ్‌లో, పాలసీ డెసిషన్స్‌లో ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తారు కదండీ! ఈరోజు అభివృద్ధి చెందిన ప్రతి దేశం కూడా అమెరికా కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఫిన్లాండ్ కావచ్చు, జపాన్, జర్మనీ కావచ్చు డేటాని బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటాయి. అంటే వాళ్ళ దగ్గర ఒక డేటా ఉంటుంది కదా! దాన్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? అంటే ఓవరాల్‌గా చదువుతున్న వాళ్ళు ఎంతమంది? ఎక్కడెక్కడ వెనకబడ్డారు? ఏ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు? దాన్ని బేస్ చేసుకొని కదా స్కూల్స్ కొత్తగా ఎక్కడ కావాలి? ఎక్కడ ఏ కోర్సులు ప్రవేశపెట్టాలి? నిర్ణయం తీసుకుంటారు. అలాగే హెల్త్ డేటాను విశ్లేషిస్తే ఎక్కడెక్కడ ఏ రకమైన రోగాలు ఎక్కువున్నాయి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? సపోజ్ కోస్తా ప్రాంతంలో మీకు అర్థమైంది కదండీ! ఈ రోగాలు లైఫ్ స్టైల్ రిలేటెడ్ రోగాలు ఎక్కువున్నాయి. ఎందుకు? కారణాలేంటి? ఇక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇట్లాగా. ఇది డేటాబేస్‌ని ఆధారం చేసుకొని. అలాగే రైతులున్నారు. ఏ సమస్యలతో బాధపడుతున్నారు? ఎన్ని రకాల సమస్యలున్నాయి? ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాతావరణం ఇందాకడ చెప్పుకున్నాం కదండీ! అట్లా. సో, డేటా అనేది ఒక ఇంజిన్ లాంటిదండి. అంటే ప్రభుత్వానికి ఒక ఇంజిన్ లాంటిది. ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఒక ప్రభుత్వాన్నే కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల్ని ఒక మాదిరి స్టార్టప్స్‌ని కూడా డేటా నడిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇంకా కొంతమంది అది తెలుసుకోలేదు. తెలుసుకున్న వాళ్ళు గొప్ప గొప్ప డేటా సైంటిస్టులు అయిపోతున్నారు. అంటే ఈ ఈ ఈ స్టాటిస్టిక్స్‌ని పాటించిన వాళ్ళు, ఈ స్టాటిస్టిక్స్ మీద పట్టు సంపాదించిన వాళ్ళు మంచి డేటా సైంటిస్టులు. రోజున ఏఐ డేటా సైన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా అందరూ. దీని వెనకాల స్టాటిస్టిక్స్ ఉన్నాయండి. ఈ డేటా జాగ్రత్తగా వినండి. ఈ డేటా ఒక ఇంజిన్‌కి ఆయిల్ లాంటిదండి. మరి ఆ ఇంజిన్ స్టాటిస్టిక్స్ అవుతాయండి. ఇక్కడ మీరు చాలామంది చూస్తూ ఉంటారు. ఏది? డేటా సైన్స్‌లో అల్గారిథమ్స్ గురించి, ప్రిడిక్షన్ మోడల్స్ గురించి మీకు అర్థమవుతుందండి. అంటే ఒక నిర్ణయం తీసుకోవడం. ప్రిడిక్షన్ మోడల్ అంటే ఏం లేదండి. సపోజు అమెజాన్‌లో మనం ఒకటి చూసాం అనుకుందాం. ఒక లైక్ ఇచ్చాం అంటే ఒక విష్ లిస్ట్‌లో పెట్టుకున్నాం. దానికి సంబంధించినవి కనబడుతూ ఉంటాయి. ఒకటి కొన్నాం. ఆ కంపెనీవి గానీ, ఆ రిలేటెడ్ గానీ కనబడుతూ ఉంటాయి. దీని వెనకాల ఆ ప్రిడిక్షన్ మోడల్ అనేది ఉందండి. ఆ అల్గారిథమ్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. యూట్యూబ్‌లో ఒక రకమైన వీడియో చూసారనుకోండి, ఒక లైక్ కొట్టారు, లేకపోతే ఫాలో అవుతున్నారు. సేమ్ అలాంటివి వస్తున్నాయా? అంటే అవి చాలా విశ్లేషిస్తదండి. ఎప్పుడు? యూట్యూబ్‌లో మన డేటా ఉంటుంది. ఆల్రెడీ మనం 10, 20 రకాల డేటాను ఇచ్చేసి ఉంటాం. ఇచ్చినప్పుడు మనం దేనికైతే లైక్ కొట్టామో, ఆ లైక్ కొట్టిన దాన్ని మనం ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని, మన ఏజ్ గ్రూపు, మన లొకేషను, మన ఇంట్రెస్టు వీటిని బేస్ చేసుకొని ఆ రకమైన రికమెండేషన్స్ చేస్తూ ఉంటుంది. అంటే అమెజాన్, యూట్యూబ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. చాలా కంపెనీలకి ఇది అవసరం. ఇప్పుడు అర్థమైందా? రాబోయే కాలంలో ఇంధనం ఏంటి అంటే పెట్రోల్, డీజిల్ కాదండి. ఈ డేటానే. మరి ఈ డేటాని సమర్థవంతంగా నడిపించే ఇంజిన్ ఏంటి? బండేంటంటే స్టాటిస్టిక్స్ అంటున్నారు. అసలు ఈ డేటా ఆర్గనైజ్ చేయడం నేర్చుకుంటే, డేటా సైన్స్ నేర్చుకుంటే, అదే స్టాటిస్టిక్స్ నేర్చుకుంటే అవకాశాలున్నాయా అంటారు గదండీ! భవిష్యత్తులో ఉన్న అవకాశాలే ఇవంటున్నారండి. కోడింగ్ వగైరా అంతా గూడా చేసేస్తోంది. ఏది? ఏఐ చేసేస్తుంది. కోడర్స్ అక్కర్లా. అంటే ఇది కూడా ఏఐ చేసేస్తోంది గదండీ అంటారు కానీ, ఆర్గనైజ్ చేసేవాళ్ళెవరు? ఇన్‌పుట్స్ ఇచ్చేవాళ్ళెవరు? అంటే డేటా ఆర్గనైజ్ చేస్తాయి ఏఐ మోడల్సు.
చిన్న చిన్న కోడ్ మనమే రాసుకోవాలి కదా, కోడ్ కాకపోయినా ప్రాంప్ట్ మనమే రాసుకోవాలి కదా. సో మరి ఇక్కడ డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, ఇలాగా మెషిన్ లెర్నింగ్ ఎక్స్పర్ట్, రిస్క్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఫ్రాడ్ డిటెక్షన్ అనలిస్ట్, ఇలాగ 1, 2 కాదండి. డేటాని బేస్ చేసుకొని కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోయే కాలంలో ఒక ఇండియాలోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని లక్షల ఉద్యోగాలు అయితే అవకాశం ఉంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మీరు కూడా గూగుల్ చేసుకోవచ్చు. అసలు విద్యార్థులకేనా, చదువుకోవడానికేనా అంటే అందరికీ డేటా అవసరం అండి. మనం డెసిషన్స్ ఎలా తీసేసుకుంటాం ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, వ్యాపారంలో కానీ, ఒక ఎమోషన్ని లేకపోతే ఏదో బయట జరిగినది మన మీద ప్రభావం చూపిస్తుంది కదండి, దాన్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటాం. కానీ డేటాని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటే వ్యాపారం అద్భుతంగా ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులకు బాగుంటుంది. అలాగే డేటాని బేస్ చేసుకొని ఇందాక అనాలిసిస్ చేశాను కదండి, తీసుకుంటే ఏది చదివితే భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయి అనే డేటా దొరుకుతుంది కాబట్టి అది చదువుకుంటాం. అలాగే ఏ పంటలకి అవకాశం ఉంటుంది, సపోజ్ రాబోయే కాలంలో తీవ్రమైన ఎల్ నినో ఎఫెక్ట్ ఉంది అంటున్నారు, ఈ డేటాని బేస్ చేసుకొని ఏ పంటలు వేస్తే ఈ సంవత్సరానికి గట్టెక్కేస్తాం అనేది. అలా డైలీ లైఫ్లో మనకి అన్ని చోట్ల కూడానండి, సపోజు మనం ఒక ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం, మన దగ్గర ఒక డేటా ఉంటుంది కదండి, మన ఆదాయానికి సంబంధించి, ఖర్చులకు సంబంధించి, సేవింగ్స్కి సంబంధించిన డేటాని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. దీని అన్నిటి వెనకాల స్టాటిస్టిక్స్ ఉందండి. అంటే పిసి మహల్నోబిస్ ఏదైతే డెవలప్ చేశాడో ఆ స్టాటిస్టిక్స్ని అంటే ఒక స్థాయికి తీసుకెళ్ళాడు భారతదేశంలో. ఆయన గుర్తుగానే కదా ఈరోజు వీడియోలో మాట్లాడుకుంటున్నాం. సో ఆ స్టాటిస్టిక్స్కి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా. సో జాతీయ గణాంక దినోత్సవం, నేషనల్ స్టాటిస్టికల్ డే సందర్భంగా డేటాని గౌరవించాలండి, వాస్తవాల్ని అర్థం చేసుకోవాలి, ఈ డేటా ఆధారంగా డెసిషన్స్ తీసుకోవాలి. అప్పుడే మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది, మనం రన్ చేస్తున్న ఆర్గనైజేషన్ చిన్న వ్యాపారమైనా అది కూడా బాగుంటుందండి. సో మరి ఈ డేటాని అంటే ఈరోజు మాట్లాడుకుంటున్న డేటా సైన్స్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన పిసి మహల్నోబిస్ గారు, ది ఫేమస్ స్టాటిస్టియన్ అండి. ఆయనకి ఈరోజు మరొక్కసారి నివాళులు అర్పించుకుంటూ, గుర్తు చేసుకుంటూ సెలవు. మరి ఇలాంటి మంచి వీడియోస్ కావాలండి మాకు అనుకుంటే ఫాలో అవుతూ ఉండండి. షేరు, లైక్ మర్చిపోవద్దు. ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదండి. థ్యాంక్ యూ.